బ్రదర్ ఏంది ఎప్పుడు లేని కొత్తగా అంటే జాబ్ క్యాలెండర్కి ప్రథమ వర్ధంతి అని చెప్పి చెప్తా ఉన్నారు. దేనికోసం చేసిరు కార్యక్రమం? వాస్తవానికి 2024 ఆగస్టు 2 తారీఖు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిరు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నేటికి సంవత్సరం గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. నాకు తెలిసి భారతదేశంలోనే ఇట్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్ లేకపోవడం ఫస్ట్ టైం ఇదే తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా వేయలేదని మాట్లాడుతున్నావు. 2 రోజుల క్రితమే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిది నిజం అనుకోవాలి? వాస్తవానికి వాళ్ళకి క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు వేయలేరు కాబట్టి వాళ్ళకి తెలుసు. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను మోసం చేసిన ఆయన డైలాగుల సీఎం, ఉపన్యాసాల సీఎం, వినతి పత్రాల సీఎం అని చెప్పి మన నిరుద్యోగులందరూ కూడా గ్రహించినాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొన్న సభలో 60,000 ఉద్యోగాలు వేసిన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, ఆయన ఏమంటున్నారంటే 70,000 ఉద్యోగాలు వేసినామని అన్నారు. ఇంకో ఆయన ఏమంటున్నారు మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని ఇంకో ఆయన అంటున్నారు. వాస్తవానికి వాళ్ళు వేసింది ఎంత, డిఎస్సీలో 5,000 పోస్టులు, గ్రూప్ 1లో 60 పోస్టులు, వైద్య శాఖలో ఒక 5,000 పోస్టులు, 10,000 పోస్టులకు మిగిలి ఒక్క పోస్ట్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా వేయలేరు. నిజంగా వాళ్ళు 10,000కి మిగిలి ఎక్కువ పోస్టులు వేసినట్లుంటే అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి రమ్మని చెప్పండి. ఎందుకంటే నిరుద్యోగుల వాళ్ళు ఏర్పడిన ప్రభుత్వం కదా. ఆయన ఇప్పుడు 50 సార్లు ఢిల్లీకి పోయింది కదా, మరి అశోక్ నగర్ ఎంత దూరము? సెక్రటేరియట్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పి డిసెంబర్ 9 తారీఖు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చెప్పిండు నిరుద్యోగుల వల్లనే సీఎం చైర్మన్ కూర్చున్నా అని చెప్పిండు. నిజంగా నిరుద్యోగుల మీద నీకు ఏమైనా ప్రేమ ఉంటే 2 నిమిషాలు ఒక 10 నిమిషాలు నిరుద్యోగులతో చర్చ చేయలేవా? మరి ఎందుకు రావట్లేదు అంటే చేసిండు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో అద్దంకి దయాకర్ గారు వాళ్ళ సతీమణితో సహా నిరుద్యోగ సమస్యలను తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చిండు, లైబ్రరీలో కూర్చున్నాడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు. నేను ఒక వారధిలాగా పనిచేస్తా, అతి త్వరలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని నిరుద్యోగులను కల్పిస్తా, ఒక రిప్రజెంటేషన్ ఇప్పిస్తా అని చెప్పి వాగ్దానం చేసిపోయింది కదా. మరి ఎందుకు ఇంత అంటే సడన్గా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది? లేదా నమ్మకం లేదా ఎమ్మెల్సీ గారి మాటల మీద? ఎమ్మెల్సీ అంటే అద్దంకి దయాకర్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో ఏ సమస్యలు ఉన్నా కూడా అద్దంకి దయాకర్ అని ప్రశ్నిస్తాడు. అయితే ఆ రోజు సిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర నేను ఉన్నా కాబట్టి ఆయన బోనాల కోసం వచ్చిండు. బోనాల కోసం వచ్చినప్పుడు మేమందరం కూడా అద్దంకి దయాకర్ దగ్గర లెటర్ తీసుకుపోయి అన్న ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లైబ్రరీలో కానీ మీరు సర్క్యులర్ విధించారు, ఎవరు ధర్నాలు చేయొద్దని చెప్పి. మళ్ళీ గతం లోపల మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మరి వారానికి 5-6 రోజులు వచ్చి లైబ్రరీలో విద్యార్థుల చుట్టూ నిరుద్యోగుల చుట్టూ తిరిగి ఊళ్ళకి వెళ్ళి తల్లిదండ్రుల కాలు మొక్కండి అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సర్క్యులర్ విధించారు అని చెప్పి మేము అద్దంకి దయాకర్ అన్న నిలదీసినాం. నిలదీస్తే అద్దంకి దయాకర్ గారు ఏమన్నారంటే నేను ఇప్పుడు సమయం సందర్భం కాదు కాబట్టి 2-3 రోజుల తర్వాత నేను లైబ్రరీ దగ్గరకు వస్తాను, మీ అందరితో మాట్లాడతామని చెప్పిండు. అప్పటికే చాలామంది మీడియా వల్ల అద్దంకి దయాకర్ని అడ్డుకున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు అద్దంకి దయాకర్కు కొంచెము వేరే విధంగా ఫీల్ అయిపోయి, సో ఖచ్చితంగా నేను ఏడైతే నన్ను ఇది చేసిరో అక్కడనే నేనేదో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. అద్దంకి ప్రభుత్వం తరపునే వచ్చినా అని ఆయన చెప్తుండు. కానీ ఆయన ఏమన్నాడు, ఆ రోజు నిరుద్యోగులతోటి చర్చాముఖి అని అన్నాడు. నిరుద్యోగులతో చర్చాముఖి కాదు, 20 నెలల నుంచి నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అద్దంకి దయాకర్ గారు ఎందుకు స్పందించలేరు అనేది మా నెంబర్ 1 ప్రశ్న. ఎందుకంటే 20 నెలల నుంచి రోడ్ల మీద జీవో 29 రద్దు చేయాలని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే విద్యార్థులని కుక్కలు కొట్టినట్లు కొట్టిరు పోలీసు వాళ్ళు. చాలా మంది బట్టలు చినిపోయిన రేవంత్ రెడ్డి గారు ట్విట్ చేసినాం. ఇక్కడ కూడా కొట్టిరు కదా, ఇదే ఇప్పుడు ఈ పార్కులో కూడా మీరు ధర్నాలు చేసిరు, ఇదే పార్కులో కూడా దెబ్బలు కొట్టినటువంటి పరిస్థితి చూసినాం మనం. అప్పుడు ఎందుకు స్పందించలేదంటే మన రావడానికి గల కారణాలు నేను అదే అడుగుతున్నా. అద్దంకి దయాకర్ అన్న మీద మాకు చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఆయన ఒక ఉద్యమకారుడు. కానీ 20 నెలల నుంచి నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఇప్పుడు 6 వ్యక్తులు చనిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 మంది విద్యార్థులు చనిపోయారు. ఎందరో విద్యార్థుల మీద కేసులు పెట్టిర్రు, పోలీసు వాళ్ళు కొట్టి రోడ్ల మీదకి వెళ్ళి హాస్టల్లోకి వచ్చి కొట్టిపోతున్నారు. మరి ఎందుకు అద్దంకి దయాకర్ గారు స్పందించలే? ఇప్పుడు కూడా ఆయన ఫైనల్గా ఏమన్నాడంటే నేను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకుపోతా అన్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకుపోవడం కాదు, మా సమస్య సాల్వ్ కావాలి, జాబ్ నోటిఫికేషన్ లేస్తా అని చెప్పి అద్దంకి దయాకర్ గారు చెప్పలేదు, జస్ట్ కల్పిస్తానన్నాడు. కల్పించేమి అంటే 20 నెలల నుంచి రిప్రజెంటేషన్ అంటే 20 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఇప్పుడు ఎక్కడనో అదేది జూబ్లీ హిల్స్నో అక్కడ ఉన్న కుమారి ఆంటీ ఇష్యూ గురించి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. మరి తెలంగాణ సీఎం కావడానికి ప్రధాన కారకులు నిరుద్యోగుల మీద ఎందుకు స్పందించారు? రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆల్రెడీ నేను సీఎం అయినా 4 సంవత్సరాల వరకు నన్ను ఏం చేయలేరు అని చెప్పి ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, కుమారి ఆంటీ మీద స్పందించిన నిరుద్యోగుల మీద 20 నెలల నుంచి ఎందుకు స్పందించలేవు? అద్దంకి దయాకర్ మీద కూడా ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకుపోయిన అనుకం కాదు, 20 నెలల నుంచి నీవు ఎందుకు స్పందించలేవు? మా సమస్య ఎప్పుడు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఆ ఉద్దేశంతో లైబ్రరీ దగ్గరికి నీవు వచ్చినా పెడతా ఉన్నారు కదా. అంటే ప్రభుత్వం దగ్గరికి మన నిరుద్యోగుల దగ్గరికే ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆయన సొంత హ్యాండిల్లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. మరి దానికి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, నిరుద్యోగులందరికీ కూడా వీళ్ళు డైలాగుల సీఎం, ఉపన్యాసాల సీఎం అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. నిజంగా నువ్వు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నావు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అయితే నిరుద్యోగుల మీద గతం లోపల నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టించారు. ఇప్పుడు రోడ్ల మీద అంటే యూనివర్సిటీలో చూసుకో, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర చూసుకో, ఇప్పుడు వీకేసారు కానీ ఒక సర్క్యులర్ విధించారు ఎవరు కూడా ధర్నా చేయొద్దని. మరి ఇక్కడ ఉంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ? నిరుద్యోగుల మీద చాలా మంది మీద కేసులు పెట్టిర్రు. బయటకు వస్తే హాస్టల్ నుంచి వచ్చి కొట్టి లోపలికి వచ్చి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద కక్ష కట్టింది. 3 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏం చేయలేరు, లాస్ట్ ఇయర్ మేము ఏదైనా నోటిఫికేషన్ వేస్తామని ధీమాతో ఉంది. 100% కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. అద్దంకి దయాకర్ గారు కూడా ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టిండు. ఆగస్టు 15 వరకు కూడా అద్దంకి దయాకర్ సీఎం దగ్గర తోలుకపోవడం కాదు, మా సమస్య కావాలి, మాకు నోటిఫికేషన్లు కావాలి. నోటిఫికేషన్లు కూడా ఎలక్షన్ కన్నా ముందు రాకపోతుందంటే మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. గతంలో రాహుల్ గాంధీ గారు కూడా లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చారు. దాన్ని కూడా కొన్ని రోజులు అయితే 2 సంవత్సరాలు అయితే దాన్ని కూడా మేము వర్ధంతి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియదు. ఏదేమైనా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు మొత్తం సర్వత్రా సిద్ధంగా నడుస్తూ ఉన్నది. మరి ఈ ఎలక్షన్లో నిరుద్యోగులు గతంలో ఏదైతే బస్సు యాత్రలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రచారాలు చేసి కాంగ్రెస్ని గెలిపించారు కదా, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఏమన్నా పాత్ర పోషించే అవకాశం ఉందా మళ్ళీ కాంగ్రెస్ మీద? 100% నిరుద్యోగుల పాత్ర ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు మేము ఎలక్షన్ మూమెంట్లో రైతు బంద్ చేస్తాము, అదేస్తాము, ఇది చేస్తాము, వాళ్ళ ఓట్లు వస్తే చాలు. గతం లోపల ఒక ఆయన అనుకుంటున్నాయి పింఛన్ వాళ్ళ ఓట్లు వస్తే చాలు, రైతు బంద్ ఓట్లు వస్తే చాలని. ఇప్పుడు రైతు బంద్ ఎవరికి వస్తుంది? మా పేరెంట్స్ కాదు, మా తల్లిదండ్రులు కదా వచ్చేది. గతం లోపల కూడా మేము అదే చెప్పినాం మా తల్లిదండ్రులకు, ఏ పథకం వచ్చినా కూడా మమ్మల్ని ఈ విధంగా అణిచివేస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటు వేయం. గతంలో లేపినాం. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మా తల్లిదండ్రులను ప్రాధేయపడతాం. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల సత్తా ఏందో 100% గత ప్రభుత్వాన్ని చూపెట్టినాం, ఈ ప్రభుత్వాన్ని కూడా చూపెట్టబోతున్నాం.